ఓకే. ఇప్పుడు కంప్లీట్‌లీ జానులీరి అక్క గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆ ఫోటో మీరే తీశారు అని చాలా వరకు టాక్. ఆ ఫోటోలో సెల్ఫీ కూడా ఒక ఫోటోలో మీరుంటారు. ఏంటండి వాట్ ఈస్ వాట్ అసలు సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు? సిచ్యువేషన్ ఏం లేదు. మేము ఒక మ్యారేజ్ అకేషన్ అటెండ్ అయినాం. దాని తర్వాత ఆ మ్యారేజ్లో తీసుకున్న ఫొటోస్ తప్ప దాన్ని పబ్లిక్ అంటే నార్మల్గా బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం, ట్రోల్స్లో స్ప్రెడ్ చేయడం అది మిస్టేక్ అయిపోయింది అంతే. ఓకే. అంటే క్యాజువల్గా కన్నా ఇప్పుడు ఆ, ఆయన పెట్టారు కదా ఒక పోస్ట్, తను ఇలా ఉంటే తను ఇలా పడుకొని ఉంటారు కదా ఫేస్ చూపించకుండా, ఆ పోస్ట్ వల్లనే కదా ఇదంతా. అవును. బేసిక్గా ఏంటంటే మ్యారేజ్ ఫొటోస్ రిలీజ్ అయ్యాయి ఎట్ ఏ టైమ్. తిన పర్సనల్ పేజ్లో ఆ ఫొటోస్ డ్రెస్సింగ్తో సహా అన్ని క్రియేట్ చేసేసి అక్కడ దొరికిపోయారు అని అంటున్నారు. దొరికిపోయారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు దొరికిపోతారు దొరికిపోరు కదా, ఎవరు అనడానికి ట్రోల్స్ చేయడానికి వాళ్ళ ఇష్టం. వాళ్ళు హాఫ్ రివీల్ చేస్తారు, ఫుల్గా రివీల్ చేస్తారు, మ్యారేజ్ ఫోటో రివీల్ చేస్తారు, ఏదైనా రివీల్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో దాన్నే పెట్టుకొని తనని అంటే ట్రోల్ చేయడం ఓకే. వ్యూవర్స్ తనని ఇష్టపడే వాళ్ళు, ఇంకా కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా నార్మల్గా ఆ టాపిక్ గురించి మాట్లాడతారు. కానీ బీభత్సంగా ట్రోల్ చేయడం చాలా మిస్టేక్. ఎందుకంటే ఒక పర్సన్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకొని వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిపోయి ఏదో ఎత్తిపోయినట్టు చేసడం అది చాలా తప్పు. అదే జరిగింది సోషల్ మీడియాలో. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇవి రిలీజ్ అయిపోయి బాగా వైరల్ అవుతున్న టైంలో తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది, చాలా ఏడ్చుకుంటూ చాలా బాధతో ఇలా చేస్తున్నారు అది ఇదని. కట్ చేస్తే ఈవినింగ్కి అది డిలీట్ తన పేజ్లో. మిగతా పేజ్లో అయితే చాలా స్ప్రెడ్ అయిపోయింది అప్పటికే. డిలీట్ నెక్స్ట్ డే అవును మేము ఇలా అని ఇంకొకటి. అంటే దెన్ ఆఫ్టర్ నవ్ అని ఇలా చాలా వివిధాలుగా ఎడిట్ చేసుకొని అది కూడా ఉంది. తను మాట్లాడిన మాటలే కదా అవి. ఏంటండి మరి? సరే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, తను ఎమోషనల్గా చాలా బ్రస్ట్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది మైండ్, హార్ట్, మెంటల్గా, ఫిజికల్గా. తను అది ఏదైతే ట్రోల్స్ ఉన్నో దానివల్ల తన మైండ్ బ్లాక్ అయిపోయి తను ఎమోషనల్ అయ్యి ఇన్ని రోజులు చెప్పని ఫాలోవర్స్ ఎంతమంది అవుతున్నారో అంతమందికి చెప్పాల్సి వచ్చింది, ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్ అని. సో తను ఎక్స్ప్రెస్ చేసింది. సో దాని తర్వాత ఏదైతే వాళ్ళ మధ్యలో ఉన్న డెసిషన్ ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సో తర్వాత ఏడ్చింది అవసరం లేదు. సో షీ డిలీటెడ్ అంతే. ఇంకోటి వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. ఇప్పుడు ఆ పర్సన్ అయినా తనైనా కూడా, సిస్టర్ అయినా కూడా, దిలీప్ దేవగన్ గారు, ఇద్దరైనా ఎవరైనా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళు ఏడుస్తారు, ఏడవకపోవడం, వాళ్ళు లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్ళిలో కలుస్తారు, ఎక్కడైనా కలుస్తారు. కానీ దాన్ని ఇంకా బ్యాడ్గా ట్రోల్ చేయడం అది కరెక్ట్ కాదు. బ్యాడ్గా ఏంటండి, ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అది దాన్ని ఏమంటారో తెలీదు, ఇలా ఎడిటింగ్ చేస్తారు కదా, ఘోరంగా చేస్తున్నారు. నేను కూడా చూశానండి ట్రోల్స్. ఒక్కొక్క ట్రోల్ ఒక్కొక్క రకంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ పేజీలో ఆ ట్రోల్ కన్నా వేరే వ్యూస్ పోలేదు. సో అందుకని వాళ్ళకి ఇన్సైడ్ అలా ఉన్నదో లేదో నెక్స్ట్ పాయింట్ సెకండరీ. కానీ ఆ ట్రోల్ చేయడం వల్ల వేరే వ్యూస్ ఏదైతుందో 1 మిలియన్ 3 మిలియన్, నేను చాలా పేజెస్ చూశాను, కేవలం వీళ్ళ పోస్టే ఉంటాయి. ఏ పోస్ట్కి ఒక 1 మిలియన్, ఒక 100K కూడా పోలేదు. వీళ్ళ పోస్ట్కే 100K వ్యూస్ పోయింది, లైక్స్ ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళ పేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అట్లా ఎక్కువ మంది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెంచుకోవడానికి ఎక్కువ మంది పోస్ట్ చేసిన వీడియోసే ఎక్కువ అసలు యాక్చువల్గా. మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేయొచ్చు. చాలా ఏమంటారు ఫేక్ ఐడీస్ కానీ, ఫేక్ ఫొటోస్ కానీ అన్నీ క్రియేట్ చేసి చాలా చేశారు. అదంతా సేమ్ వ్యూస్ కోసమే అంతే. ఓకే.